హాయ్ గైస్, నేను మీ బ్లాక్ స్టార్ జయనేంద్ర. ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే పెళ్లిరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు. మామ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒకసారి మామ నేను వైజాగ్ పర్యటన నిమిత్తం పొద్దున్నే గుంటూరులో 7:30 బయలుదేరా. అయితే విజయవాడ దాటాం, గన్నవరం ఎయిర్పోర్ట్ దాటాం కారులో అనమాట. అయితే మామ ఎక్కడ టిఫిన్ చేద్దామని అడిగారు. మామ ఒకటే అన్నాడు, అల్లుడు ఈరోజు నేను ఇప్పించే టిఫిన్ నువ్వు లైఫ్లో గుర్తుపెట్టుకుంటావు అన్నాడు. ఏంది మామ అంత స్పెషలా అన్నా. లేదల్లుడు, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి వెళ్తా ఉంది కారు. నేను అనుకున్నా, ఏంది మామ రోడ్డు పక్కన ఎక్కడ ఆపుతా, ఎన్ని కొంప తీసి అన్నా. ఇట్లా చేసి ఒక ఏలూరు కూడా దాటాం. ఏలూరు దాటినాక ఒక 10 కిలోమీటర్స్ తర్వాత అనుకుంటా గరుడ హోటల్ అనేది ఉంది. అక్కడికి తిప్పాడు ఇంకా లెఫ్ట్లో. అక్కడికి తిప్పటంలోనే హోటల్ చూస్తేనే నాకు ఇది అనిపించింది, సూపర్గా ఉంది. ఇప్పుడు నేను కూర్చుంది కూడా అక్కడే. సో చాలా బాగుంది. చివరిలో నేను ఒక ఫోటో పెడతాను గరుడ హోటల్ని. అయితే ఇక ఎంట్రన్స్లోనే చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా ప్లేస్ విశాలంగా ఉందన్నమాట. గరుడ హోటల్ చాలా బాగుంది. సరే మామ మరేంటి పరిస్థితి అన్న, నీ ఇష్టం అన్నాడు, నీ ఇష్టం తిను అన్నాడు. ఫస్ట్ నేను ఎక్కడైనా సరే ముందు ఇడ్లీ తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. 4 రకాల చట్నీలు ఉన్నాయి. ఎక్సలెంట్, వండర్ఫుల్, సూపర్ మామ అనుకున్నా. మామ కూడా ఇడ్లీ తిన్నాడు. నెక్స్ట్ మామ ఏం చేశాడంటే పెసర దోశ చెప్తున్నాడు, నేనేమో పూరి చెప్తున్నాను. ఎందుకంటే మేరీ ప్యారీ పూరి, నాకు పూరి అంటే చాలా ఇష్టం అనమాట. సో పూరి తిన్నాను. అదిగో నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది చూసారా, అదే గరుడ హోటల్. ఇక తర్వాత కమ్మటి మామ కాఫీ తాగాడు, నేనేమో టీ తాగాను. సో నాకు కాఫీ అంటే ఇష్టమే కానీ ఎక్కువగా తాగాను. టీ బాగుంది, చాలా బాగుంది. అయితే కొంచెం రేట్ మాత్రం కూడా క్వాలిటీ పరంగా బాగానే ఉంది. ఏదేమైనప్పటికీ మామ నిజంగా నన్ను సర్ప్రైజ్ చేశాడు అనమాట. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్, ఇంత చక్కటి టిఫిన్ ఇప్పించినందుకు. ఇక అక్కడ నుంచి బయలుదేరి స్టార్ట్ అయ్యాం.